కలెక్టర్ మీటింగ్ నేను మొదటిసారి పాల్గొనడం జరుగుతుంది. ఎప్పుడు మేము రిఫార్మ్ తీసుకొద్దామనే ఆలోచనలో ఉన్నాం. నేను యువగలం పాదయాత్రలో కూడా అనేక మంది ఉపాధ్యాయుల్ని కలిశాను. నేరుగా ఇష్యూస్ తెలుసుకునే అవకాశం కలిగింది. అప్పుడు మనోళ్ళు ఇచ్చిన సూచనల మేరకే మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చాం. మీరు చూస్తే మొదటి సంవత్సరంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఎందుకంటే ప్రజాప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. తీసుకొచ్చిన సంస్కరణలు మొన్న జరిగిన ఎగ్జామ్లో కొంతమేరకు ఫలితాలు వచ్చినాయి. నేను సంతృప్తి చెందానా? నేనైతే చెందాను, కానీ ముఖ్యమంత్రి గారు చెందలేదు. ముఖ్యమంత్రి గారు ఏమంటే 100కి 100% రావాలి కదా. ఎందుకంటే ఈరోజు ఎవరికి లేని క్వాలిఫైడ్ టీచర్స్, ఇప్పుడు మీరు అందరూ కష్టపడి పరీక్షలు రాసి డిఎస్సి రాసి వచ్చినవారు, ఎవరో కాగితమైన పేర్లు ఇస్తే వచ్చినవారు కాదు, మీరందరూ డిఎస్సి బ్యాచెస్. సో చాలా కష్టపడి హైలీ క్వాలిఫైడ్ టీచర్స్. అనేక కారణాల వల్ల మనం ఇబ్బంది పడిన విషయం వాస్తవం. ఇప్పుడు అన్నీ సరిదిద్దాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరూ ఉపాధ్యాయులందరినీ కోరేది కూడా ఏంటంటే లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెడదాం. ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు, ఎట్లా పిల్లల్ని ఆలోచపరిచే విధంగా ఎలా పాఠాలు చెప్పాలి, ప్రాక్టికల్ అప్లికేషన్స్కి ఎట్లా తీసుకెళ్ళాలి అనేది చాలా చాలా అవసరం. సో అది మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. రెండో విషయం, జనరేషన్ టు జనరేషన్ సెన్సిటివిటీ పెరిగిపోయింది. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో నేను అల్లరి, మా టీచర్ గట్టిగా 2 బీకేది, నన్ను కొట్టేది. మా క్లాస్లో ఎగ్జాంపుల్ చేసాం కూడా నన్ను ఎక్కువ కొట్టేవారు. మేము ఇట్లా దులిపేసుకుని మళ్ళీ మేము పని చేస్తున్నాం. కానీ ఇంక 2 తరం 3 తరాలు మారేగల ఏమైందంటే సెన్సిటివిటీ పెరిగింది. పిల్లలు కూడా మారుతున్నారు. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము గతంలో ఇట్లనే చేసాం కనుక అదేం పనిచేస్తాం కాదు. ఇప్పుడు పిల్లలు కూడా ఏంటంటే ఇప్పుడు ఏఐ అనండి, వేరే మార్గాలు అనుకోండి, పిల్లలు కూడా ఆలోచన మారింది. వాళ్ళు మనం తిప్పి వాళ్ళ డౌట్స్ అడిగే పరిస్థితి వచ్చింది. అది రావాలి. మాకు ఇంట్లో ఒకప్పుడు చెప్పేవారు, ఉపాధ్యాయులు ఏం మాట్లాడొద్దు, ఏం ప్రశ్న అడగద్దని. ఇప్పుడు అది వర్తించదమ్మా. పిల్లలు అడుగుతారు, పిల్లలు మనకి క్విజ్ చేస్తాడు. ఎందుకు మా ఇంట్లో మావాడే నన్ను అడుగుతాడు, నన్నే క్రాస్ క్వశ్చనింగ్ చేస్తాడు. మావాడు జెన్జీ గురించి అడిగితే వాడికి అభిప్రాయం ఉంది జెన్జీ పైన కూడా. అంటే వాళ్ళకి అంత అవగాహన ఉంది. నేను అదే నవ్వుకున్నా, వాడు వయసు నాకేం తెలుసు, క్రికెట్ ఆడతాం, వర్షాలు ఎప్పుడు పడితే చూస్తే స్కూల్లో కొట్టొచ్చని ఆలోచన ఉండేది. ఆ తరం మేము, ఈ తరం వచ్చేయాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. సో మారుతున్న తరుణంలో పిల్లల్ని కూడా బాగా మోటివేట్ చేయాలన్నమాట. మీతో అండగా ప్రభుత్వం ఉంటుంది. వన్ థింగ్ ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఏ సమస్య ఉన్నా ఎవ్రీ ఫ్రైడే మీరు ఎక్కువ ఇక్కడ కలుస్తున్నారు, మీ తరపున వాళ్ళు వచ్చి కూడా ఎవ్రీ ఫ్రైడే కమిషనర్ గారిని కలుస్తున్నారు. ఎనీ ఇష్యూస్ ఆర్ దేర్, వీఆర్ రిజాల్వింగ్ ఇట్. కంటిన్యూస్ ప్రాసెస్. కొత్తది తీసుకొస్తాం, కొత్త సమస్య వస్తున్నాయి, అవి మేము చూసుకుంటాం. అది మా బాధ్యత. నేను మిమ్మల్ని కోరేది లెర్నింగ్ అవుట్కమ్స్ చూపించండి అమ్మ. దట్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ అ గుడ్ స్కూల్. నేను అదే ఇప్పుడు మా టీంకి చెప్తా ఉన్నాను. నేను భారతీయ విద్యా భవన్కి వెళ్ళా. భారతీయ విద్యా భవన్లో మా తర్వాత క్యాంపస్ మాది. ఐ థింక్ 8th క్లాస్లో క్యాంపస్ మాది. 8th క్లాస్ వరకు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మాకు లేదండి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. కరెక్ట్గా 3 అడుగుల వరకు గోడ ఉండేది, కేన్ కట్టేవారు, పైన రేకుల షెడ్ మాది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ఫెక్ట్ అయిందని నేను అన్ను. డెఫినెట్గా ఇంకా ఖర్చు పెట్టాలి, కానీ ముందరికి ఇప్పటికీ చాలా మెరుగుపరిచాం. ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయి, ఇంకా చేస్తాం. హై స్కూల్స్ పైన పెడుతున్నాం, సిఎస్ఆర్ డబ్బులు తీసుకొస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వ నిధులు జోడిస్తాం, ఇంకా చేస్తాం. అది హార్డ్వేర్తోనే సమస్య పరిష్కారం. అది సాఫ్ట్వేర్ చాలా చాలా ముఖ్యం. అది మీరు చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు. సో అందుకే పిల్లలు ఆలోచపరిచే విధంగా, క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ వచ్చే విధంగా దయచేసి మోటివేట్ చేయండి. నంబర్ 1. రెండోది, పిల్లల్లో రెసిలియన్స్ పెంచాలమ్మా. ఫెయిల్ అన్న పదం తట్టుకోలేకపోతున్నారు ఈ తరం. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అంటున్నా. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఇప్పుడు నేను కూడా 2019లో ఓడిపోయినవాడు. మొదటిసారి పోటీ చేసి ఓడిపోయా. నేను కూడా బాధపడ్డా, కానీ అది నన్ను ఎప్పుడు వెనక ఆగల. నాలో కసి పెంచింది. 80% పోరాడాలి, అక్కడ నిలబడాలి, గెలవాలని తాపత్రయం నాలో వచ్చింది. ఆ కసి రావాలి. అది పిల్లలకి మీరు కూడా మోటివేట్ చేయాలి. ఎందుకంటే మనకు వచ్చే పిల్లలు కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. చాలామంది బ్రోకన్ హౌస్ హోల్డ్స్ నుంచి వస్తారు. ఆల్కహాలిక్ ఫాదర్ ఉండొచ్చు,
నేను ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్తే పాపతో అప్పుడే మేము మధ్యాహ్నం భోజనం పెట్టాం. ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన ఆ చెల్లి చెప్తే బాధ వేసింది. తల్లిదండ్రులు చిన్న వయసులో చనిపోయారు. అమ్మమ్మ దగ్గర పెరుగుతుంది. అమ్మమ్మ రోజు కృష్ణా బ్యారేజ్కి వెళ్ళి చేపలు పట్టి తీసుకొస్తేనే ఈమెకు భోజనం. మనం ఏమనుకుంటాం, ఓకే మధ్యాహ్న భోజనం మంచి పథకం అనుకుంటాం, కానీ అది ఆ పాపదే చిన్నిన తర్వాత నాకు అనిపించింది ఏం చేస్తున్నాం మనం అందరం. సో ఏంటంటే మనకు వచ్చే వాళ్ళందరూ వెరీ డైవర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. చాలామంది ఇంట్లో కూడా తల్లిదండ్రులు పాఠాలు చెప్పే పరిస్థితిలో ఉండరు. వాళ్ళు కూలి పనికి వెళ్ళొచ్చు, లేదంటే షాప్లోకి పని చేస్తూ ఉండొచ్చు, వేరే పనులకు వెళ్తారు. వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళు సప్లిమెంటేషన్ చేస్తారు అనుకుంటాం కూడా చాలా పొరపాటు. అందరు చేయలేకపోవచ్చు. సో కర్త కర్మ క్రియ మొత్తం మన వైపే పిల్లలు చూస్తున్నారు. చాలా ఫోకస్డ్గా మోటివేటెడ్గా మనం పనిచేయాలి. మీరు చూస్తున్నారు, ట్రాన్స్పరెంట్గా చేస్తున్నా. ఒక మంత్రిగా నేను ఏం చేసినా ట్రాన్స్పరెంట్గా చేస్తా, ఓపెన్గా మాడతా. నాకు మొహమాటం లేదు. నేను ఉన్నట్టుగా చెప్పే అలవాటు ఉంది నాకు అది మా అమ్మ దగ్గర నుంచి వచ్చిందో మా తాతగారి దగ్గర నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఉన్నట్టుగా చెప్పేస్తా. ఎస్ ఆర్ నో అనేది నాకు క్లారిటీ ఉంది. నేను కూడా మీకు అండగా నిలబడతా. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎనీ ఇష్యూ దట్ ఈస్ దేర్. చేయగలిగితే చేస్తానంటే, చేయలేకపోతే చేయలేనంట. సింపుల్ లాజిక్ ఆఫ్ లైఫ్. నేను ఇది నాంచను. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నాను. నేను మా డిపార్ట్మెంట్కి ఎప్పుడు చెప్తా, ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, ఒక సంస్కారం తీసుకుంటున్నాం, మన పిల్లల్ని పెట్టండి సెంటర్ ఆఫ్ ఇండస్. సొంత మన పిల్లల్ని పెట్టండి, దెన్ టేక్ ఎ డెసిషన్. నేను మీకు చాలా కాంటెక్స్ట్ వస్తుంది. మీకు పని ఒత్తిడి ఉంటుంది కాదన్నట్ల, లెసన్ ప్లాన్లు ఉంటాయి మీకు కొన్ని. ఇప్పుడు ప్రతిరోజు ఇంత మంచి రోజు ఉండదు, గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి. కానీ ఓర్పు సహనంతో పిల్లల్ని మోటివేట్ చేయాలి. ఆ బాధ్యత మీ పైనని నేను మీ వైపు చూస్తున్నా. పిల్లల అటెండెన్స్ కానివ్వండి, ఇప్పుడంతా మీరు మార్క్ చేస్తున్నారు. చాలా ట్రెండ్ నాకు డాష్ బోర్డ్లో కనపడుతుంది. బ్యూటిఫుల్గా చేస్తున్నారు. పిల్లల్ని కూడా మోటివేట్ చేయాలి. ఎందుకంటే తల్లిదండ్రులు మోటివేట్ చేయరు కొంతమంది పిల్లలు. స్కూల్ వెళ్ళిపోయినా పర్వాలేదు అన్న పరిస్థితికి వస్తారు. కానీ మన పిల్లలు అది గుర్తుపెట్టుకోవాలి. ఏ పిల్లలు నో చైల్డ్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్ అమ్మ. ఇప్పుడు మొత్తం అంగన్వాడీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు మొత్తం నేను ట్రాక్ చేస్తున్నాను. ఒక్క చైల్డ్ కూడా వొకేషనల్కి వెళ్ళొచ్చు, లేదంటే వేరే రూట్ తీసుకోవచ్చు, కానీ ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి బయటపడుతుంది. సో అది మీ చేతుల్లో ఉంది, జాగ్రత్తగా చేయండి. మనకి ఇంకా ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి. 10th క్లాస్ మీకు తెలిసిన విషయమే. నా భవిష్యత్తు మీ బాధ్యత. అక్కడ మార్కులు సరిగ్గా బాగిపోతే ముఖ్యమంత్రి గారు నాకు నీట్గా కట్ చేస్తాడు ఏం కాదు. కానీ మీరు చూస్తున్నారు, ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. టీచర్లు ఈరోజు ట్రైనింగ్కి సింగపూర్కి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు ఒక టీం ఫిన్లాండ్లో ఉంది. వాళ్ళ విధి విధానాలు అక్కడ నేర్చుకుని వస్తున్నారు, అవి అమలు చేస్తున్నాం. చాలా ప్యాషనెట్గా చేస్తున్నాం. అమ్మ విద్యాశాఖ చాలా కఠినమైంది, మీకు తెలుసు. కరెక్ట్. సంఘాలు ఉంటాయి, మధ్యాహ్నం భోజనం సమస్యలు ఉంటాయి, స్టూడెంట్ కిట్ ఉంటుంది. పొరపాటున ఒక చిక్కీ బాగాలేకపోతే అది సోషల్ మీడియాలో బొగ్గుమంటుంది, అవునా కదా? కానీ ఛాలెంజ్ తీసుకున్నాం. ఐ లవ్ అ ఛాలెంజ్. నాకేంటంటే ఈజీగా నాకు ఏది ఇష్టం లేదు, ఛాలెంజ్ నా అసలు. ఒక ఛాలెంజ్ ఉంటేనే మనం ఇంకా చేయొచ్చని తప్పనే ఉంటుంది. అందుకే నేను తీసుకున్నాను. దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు నాకు ఈ బాధ్యత ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ ప్రజల ఆశీస్సులు ఉండాలి, మళ్ళీ ఆయన ఆశీస్సులు కూడా ఉండాలి. ఆయన నిర్ణయిస్తాడు. బట్ 5 years ఇన్నాళ్ళు మనం వేరే రాష్ట్రాల వైపు చూసాం, ఇప్పుడు వేరే రాష్ట్రాలు మన వైపు చూసే పరిస్థితికి వచ్చారు. ఇది కొనసాగిద్దాం. సో పాజిటివ్గా తీసుకోండి ఫీడ్బ్యాక్. లీప్ యాప్, ఇప్పుడు మీరు అందరూ లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, దాంట్లో మీరు ప్రభుత్వానికి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం. వీ లవ్ ఫీడ్బ్యాక్ అమ్మ. మీరు ఏదో ఫీడ్బ్యాక్ ఇస్తే మేము బాధపడతాం, ఏమి లేదు, మేము నేర్చుకునేదానికి ఉన్నాం. మేము ఎక్కడ అన్నీ మేము పర్ఫెక్ట్ అని చెప్పట్లా. నేను మనిషినే, దేవుడు కాదు. 10 నిర్ణయాలు తీసుకుంటా 3 తప్పవుతాయి. ఆ 3 సరిదిద్దుకోవడానికి నేను సిద్ధంగా ఉంది, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు నిర్ణయం తీసుకునే వాళ్ళకి తప్పులు ఉంటాయి. ఏం నిర్ణయం తీసుకుని ఇంట్లోకి వచ్చింటే తప్పులు ఉండవు. సింపుల్ లాజిక్ ఆఫ్ లైఫ్. తప్పులు జరిగితే తప్పులు సరిదిద్దుకునే బాధ్యత మేము తీసుకుంటాం. సో లీప్ యాప్ ద్వారా ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్న డిపార్ట్మెంట్కి యూ ప్లీజ్ గివ్ ట్రాన్స్పరెంట్లీ. అది వీ విల్ నాట్ హోల్డ్ ఇట్ అగేన్స్ట్. ఓకే తల్లి? సో ఎలా జరుగుతున్నాయి క్లస్టర్ మీటింగ్స్? పనికొస్తున్నాయి. గుడ్. జాగ్రత్త మీరు చూసుకోండి అమ్మా. ఎనీథింగ్ ఎనీ టైం మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, విల్ టేక్ ఇట్ ఫార్. ఓకే మాస్టర్ గారు, థ్యాంక్ యూ అండి. ఉంటానమ్మా. జై హింద్. ఉంటాను. తల్లి ఉంటానమ్మా, వెళ్ళొస్తానమ్మా తల్లి. ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా. ఉంటానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మాస్టర్ గారు ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా. ఉంటానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఉంటాను. ఓ గుడ్.
24 గుడ్ గుడ్. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు నవంబర్లో పెట్టినట్టున్నాం. బుడమేరు ఫ్లడ్స్ వల్ల సెప్టెంబర్లో పెట్టలేక నవంబర్లో పెట్టి. ఇప్పుడు ఆల్ ది బెస్ట్ సార్, కలుస్తా. థ్యాంక్ యూ అమ్మా, ఉంటాను. నమస్కారం నమస్కారం. నమ్మ తల్లి బాగున్నారా? కూర్చోండమ్మా, బాగున్నారా? నమస్కారం. కెమిస్ట్రీలో ఉండి ఇప్పటివరకు ఇది బయాలజీ, అటు కెమిస్ట్రీలో ఉన్నాను అంటున్నా. నమస్కారం అమ్మా, కూర్చోండమ్మా. నమస్కారం. ఏమైంది? అయ్యో జాగ్రత్త. చూపించుకున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి బ్యాక్ పెయిన్ వస్తే మళ్ళీ జీవితాంతం ఇబ్బంది పడతాం. జాగ్రత్త అమ్మా, కూర్చోండి. నమస్కారం అమ్మా, కూర్చోమ్మా, కూర్చో కూర్చో కూర్చో. సార్, మా 6th క్లాస్ స్టూడెంట్స్ అందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. సార్ రెడీనెస్ ప్రోగ్రాము ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్, వెల్ డిజైన్డ్. అదే 5th నుంచి 6th వచ్చినప్పుడు కదా, పిల్లలకి హై స్కూల్ అదే బ్రిడ్జ్ కోర్సు. ఒక అది మీరు మనోళ్ళే చెప్పిందమ్మా, టీచర్లు చెప్పింది కలిసినప్పుడు బ్రిడ్జ్ కోర్స్ పెట్టండి సార్. అది చాలా అవసరం అమ్మా. ఎందుకంటే నేను కూడా 10th తర్వాత నేను ఒక ఎగ్జామ్ తీసుకున్నాను. ఎక్కడెక్కడ నా వీక్నెస్ ఉన్నాయో అక్కడ తెలుసుకుని దానిపైన నేను ఎక్కువ శ్రద్ధ పెట్టాను. సో నాకు 11th 12th అందుకే ఈజీ అయింది. మళ్ళీ అక్కడ నుంచి ఇంజనీరింగ్ చాలా తేలికైంది. సో ఫండమెంటల్ స్ట్రాంగ్ అవ్వాలి. సో అదేంటే ఈవెన్చువల్లీ ఏంటంటే బ్రిడ్జ్ కోర్స్ ఇర్రెలవెంట్ చేయాలి. నా థియరీ ఏంటంటే అంగన్వాడీ నుంచి కరెక్ట్గా మనం తీసుకొచ్చి ఫస్ట్ క్లాస్ ట్రాన్సిషన్, ఈ ట్రాన్సిషన్ పక్కడబందిగా జరిగితే ఇంకా బ్రిడ్జ్ కోర్స్ అవసరం ఉండకూడదు. అది నా థియరీ. బట్ అది 1 సంవత్సరంలో అయ్యేది కాదు. అది కనీసం ఒక 5-7 సంవత్సరాలు స్మూత్గా చేయాలి. లోవర్ క్లాస్ నుంచి హై స్కూల్ ఒకసారి వచ్చిన పిల్లలకి టెన్షన్ లేకుండా స్మూత్గా చేయాలి. ఈ ఫస్ట్ 1.5 month రీకాల్ చేసుకోవడానికి బాగుంది. చిన్న చిన్న వర్డ్స్ ద్వారా వాళ్ళని స్మూత్గా నెక్స్ట్ లెసన్స్ వెళ్ళడం. హై స్కూల్ ఎన్విరాన్మెంట్ లాగా కాకుండా ఎలిమెంటరీ ఎన్విరాన్మెంటే హై స్కూల్లో ఉండేటట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. గుడ్ ప్రోగ్రామ్. సరదాగా హ్యాపీగా నెక్స్ట్ లెసన్స్కి వెళ్తారు. జాగ్రత్తగా చూసుకోండి. అయితే వీడియో కాన్ఫరెన్స్ ఉంది, వెళ్తాం. మళ్ళీ కూర్చోండి, అందరు కూర్చోండి దయచేసి. ఉంటాను తల్లి, ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా. అది ఎస్సీఆర్టీకి బాధ్యత పెట్టాం. అవునమ్మా, అదే మూవ్మెంట్ కూడా కరెక్ట్గా స్మూత్గా జరగాలని మన తప్ప. ఉంటాను మాస్టర్. థ్యాంక్ యూ అమ్మా, ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా తల్లి, ఉంటానమ్మా, ఉంటానమ్మా. వెళ్ళొస్తా తల్లి. నమస్కారం. బాగున్నారా? మ్యాథ్స్ మాస్టరా? నమస్కారం సార్, బాగున్నారా? చాలా టఫ్ సబ్జెక్ట్. కూర్చోండి. జస్ట్ ఒకసారి ఫోటో దిగాలన్న రిక్వెస్ట్ చేశారు. కూర్చోండి కూర్చోండి. కలిసి నమస్కారం అమ్మా, బాగున్నారు? కూర్చోమ్మా, కూర్చోండి. అందరు కనపడతారు. నమస్కారం అమ్మా. నమస్కారం తల్లి, బాగున్నారా? నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. కూర్చోండి దయచేసి, అందరు కూర్చోండి. కూర్చోండి మాస్టర్. ఏమైనా పనికి వస్తున్నాయా క్లస్టర్ మీటింగ్లు? కూర్చోమ్మా దయచేసి, అందరు కూర్చోండి. ఏమైనా నేర్చుకుంటున్నారా? ఎవ్రీ క్లస్టర్ మీటింగ్ వచ్చినప్పుడు కొత్తది నేర్పిస్తున్నారా? పనికి వస్తుందా? ఆల్ ది బెస్ట్ అమ్మా. జాగ్రత్త చూసుకోండి. పిల్లల్ని తీర్చిదిద్దాం మన బాధ్యత. సో మన చేతుల్లో ఉన్నారు. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఫీడ్బ్యాక్ ఇచ్చే పరిస్థితుల్లో ఉండరు. సో సప్లిమెంటేషన్ ఉండదు. సో కర్త కర్మ క్రియ మొత్తం మనమే. సో ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఎవరైతే ఇంకెక్కువ హ్యాండ్ హోల్డింగ్ కావాలో పిల్లలు, ఇప్పుడు మనకి క్లాస్లో తెలిసిపోతుంది. జనరల్గా ఫాస్ట్గా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొంత మీడియంగా ఉంటారు, కొంతమంది హ్యాండ్ హోల్డింగ్ కావాలి. ఆ హ్యాండ్ హోల్డింగ్ పిల్లలపైన ఎక్కువ శ్రద్ధ పెట్టండి అమ్మా దయచేసి. ఓకే, సో దట్ ట్రాన్సిషన్ కూడా స్మూత్గా అవుతుంది. ఓకే అమ్మా, ఉంటాను తల్లి. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. థ్యాంక్ యూ అమ్మా, ఉంటాం. బాగున్నారా? వస్తే వస్తుంది. ఇదేం సబ్జెక్టు? సోషల్ స్టడీస్. గుడ్. బాగున్నారా తల్లి? కూర్చోమ్మా దయచేసి, కూర్చోండి కూర్చోండి. నమస్కారం అమ్మా. నమస్తే. కూర్చోండి అమ్మా, అందరు కూర్చోండి. నమస్కారం మాస్టర్. నమస్కారం అయ్యారు. నమస్కారం. నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. సో వ్యవసాయం గురించి నేర్పిస్తున్నారా? కూర్చోండి కూర్చోండి. గుడ్. అమ్మా క్లస్టర్ మీటింగ్లు పనికి వస్తున్నాయా? ఇప్పుడమ్మా జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆల్ ది బెస్ట్ అమ్మా.
ఉంటాను తల్లి, వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ.